ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ కాదు. ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్ అనుకొని ఉండిపోవటం అనేది ఫెయిల్యూర్. ప్రయత్నం చేసిన తర్వాత అది చెయ్యలేకపోతే చెయ్యవలసినంత ప్రయత్నం చెయ్యలేదు అని అర్థం. చెయ్యవలసినంత ప్రయత్నం చెయ్యలేదు అంటే మరొకసారి చేసే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ప్రతి విజేత యొక్క విజయం వెనుక ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. మన యొక్క విశ్వాసం, మన యొక్క బిలీఫ్ సిస్టమ్, మన యొక్క నమ్మకం ఏదైతే ఉందో అది మన ఎంత పెద్ద లక్ష్యాల వైపుకైనా నడిపిస్తుంది. బలమైన నమ్మకంతో సాధించలేరు అనుకున్న విజయాలు కూడా సాధించిన వారి జీవితాలు చూసి వారి మాటలు వినడం ద్వారా మనకి వాళ్ళ ద్వారా ప్రేరణ వస్తుంది. అది మన బిలీఫ్ సిస్టంగా మారుతుంది. మీకు ఈ అమ్మాయి గురించి చెప్తాను. ఈ అమ్మాయి యొక్క జీవితాన్ని మీరు కనుక అర్థం చేసుకుంటే మన జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అరుణిమ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్ద డబ్బున్న అమ్మాయి కాదు. ఆమె ట్రైన్లో జర్నీ చేస్తుంది, జనరల్ కంపార్ట్మెంట్లో, ఎక్కడి నుంచి లక్నో నుంచి ఢిల్లీకి. అదే భోగిలో ఒక 5 దొంగలు ఉన్నారు. ఆ దొంగలు కన్ను ఈమె మెడలో ఉన్న చైన్ మీద పడింది. ఏదో విధంగా చైన్ని లాక్కోవాలనుకున్నారు. ఈమె వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. చివరికి ఆ దొంగలు ఏమని వేగంగా వెళ్తున్న ట్రైన్ బయటికి నెట్టేశారు. ఎప్పుడైతే ఈ అరుణిమని బయటికి నెట్టేశారో పక్క నుంచే వేరే ట్రైన్ వెళ్తుంది. వెళ్ళి ఆ ట్రైన్ గుద్దుకొని కింద పడిపోతుంది. కొన్ని క్షణాల్లో ఆ ట్రైన్ అటు, ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది. తర్వాత అరుణిమ 2 చేతులు కింద పెట్టేసి లేచే ప్రయత్నం చేస్తుంది. లేవలేకపోయింది. ఎందుకంటే తన 2 కాళ్ళు కూడా దిగిపోయాయి. తన స్పైన్కి వెన్నుముక 3 సార్లు ఇరిగిపోయి ఉంది. సహాయం కోసం అరుస్తుంది. ఎవరు సహాయం చేసేవారు లేరు అక్కడ. చిమ్మ చీకటి, రాత్రి, తెగిన కాళ్ళ నుంచి రక్తం ప్రవహిస్తుంది. ఉదయం వరకు 49 ట్రైన్లు ఆమె పక్క నుంచి వెళ్ళాయి. ఎవరు కూడా సహాయం చేయలేదు. 2వ రోజు తెల్లారింది. అక్కడే పక్కన ఉండే పల్లెటూరు వారు చూశారు. తీసుకెళ్ళి ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసారు. చాలా బాధలో ఉన్నారు. 2వ రోజు పేపర్లో న్యూస్ వచ్చింది. ఏమని? అరుణిమ అనే అమ్మాయి ట్రైన్ టికెట్ లేకుండా ట్రైన్లో జర్నీ చేస్తుంది. టీసీ వచ్చాడు. టికెట్ కోసం అడుగుతామా, టికెట్ లేదు కాబట్టి బయటికి దూకేసింది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ న్యూస్ వచ్చేసింది. అరుణిమ ఆత్మహత్య ప్రయత్నం చేసింది, సూసైడ్ అటెంప్ట్ చేసింది. వీరి తల్లిదండ్రులు, అరుణిమ యొక్క తల్లిదండ్రులు మీడియా వాళ్ళకి చెప్పారు ఇది వాస్తవం కాదు, జరిగింది ఇదని. ఎవరు వినే నాథుడు లేడు, ఎవరు పట్టించుకోవడం లేదు వారి మాటలు. మిడిల్ క్లాస్ పీపుల్ కదా. ఆ రోజు అరుణిమ బెడ్ మీద ఉండి అక్కడి నుంచి నిర్ణయం తీసుకుంది. లేదు, మేమున్న పరిస్థితిని బట్టి మా మాట ఎవరు వినడం లేదు. నేను ప్రపంచంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలి, వెళ్ళి అప్పుడు నా మాటలు ప్రపంచానికి వినిపిస్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు తన పరిస్థితి ఏంటో తెలుసా? ఒక కాలు మొత్తం కోసి తీసేశారు. 2వ కాలు మొత్తం ఇరిగిపోయి ఉంటే ఆపరేషన్ చేసి రాడ్ ఫిక్స్ చేశారు. ఆమె పడుకున్నటువంటి ఆమె లేచి కూర్చోగలుగుతుందన్న నమ్మకం కూడా లేదు. ఆ బెడ్ మీద ఆమె నిర్ణయం తీసుకుంది. నేను ఎట్టకేలకు అతి కష్టమైన టార్గెట్ ఏదైతుందో ఎవరెస్ట్ శిఖరాన్ని నేను అధిరోహిస్తాను, మౌంటైనింగ్ చేస్తానని నిర్ణయించింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళలేదు. బచేంద్ర పాల్ దగ్గరికి వెళ్ళింది. ఎవరైతే ఆల్రెడీ మౌంటైనింగ్లో ఎవరెస్ట్ సాధించిందో తన లక్ష్యం ఒకటే కనిపిస్తుంది, నేను ఎవరెస్ట్ ఎక్కాలి, నా లక్ష్యం ఇది అంటే బచేంద్ర పాల్ ఏమన్నదో తెలుసా? ఈ పరిస్థితుల్లో నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నావా? ఈ పరిస్థితుల్లో నువ్వు ఆ విధంగా ఆలోచించావంటే నువ్వు ఎవరెస్ట్ అధిరోహించేశావు, నువ్వు ఎక్కేశావు. ఇక మిగిలిందేమిటో తెలుసా? ప్రపంచానికి డేట్ తెలియాల్సింది మాత్రం మిగిలింది. ఆ తర్వాత కృషి మొదలుపెట్టింది. 56 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉదయం 4 గంటలకి చేరుకున్నది క్యాంప్కి ప్రాక్టీస్ చేయడం కోసం. ఆ తర్వాత కృషి మొదలుపెట్టింది. తను లేచి ప్రాక్టీస్ చేయడం కోసము ఎప్పుడైతే నిల్చుంటుందో కాళ్ళ నుంచి రక్తం ప్రవహించడం మొదలుపెట్టింది. ప్రయత్నం చేసింది. చివరికి 2 సంవత్సరాల లోపులోనే ఆమె ఎవరెస్ట్ అధిరోహించేసింది. 2011 ఏప్రిల్ 11వ తారీఖున ట్రైన్ పట్టాల మీద పడినటువంటి అరుణిమ 2013 మే 21వ తారీఖున టాప్ ఆఫ్ ద వరల్డ్. నడవాలంటే కాళ్ళు ఉండాలి కదా, ఎవరెస్ట్ ఎక్కాలంటే. ఆ తర్వాత ఆమె అంటుంది, వికలాంగత అన్నది శరీరానికి కాదు, మానసిక వికలాంగత ఉంటుంది. మీరు సాధించాలి అన్న దృఢమైన నమ్మకం ఉంటే మీకు లక్ష్యం కనబడుతుంది. సమస్యలు అంత దగ్గరగా ఉన్న సమస్యలు మీకు కనబడవు. మీ సమస్యలు చుట్టూ మొదలు పెడితే మీ లక్ష్యం మీకు కనబడదు. ఒక బలమైన వ్యక్తిని బలహీనంగా చేస్తుంది, ఒక బలహీనమైన వ్యక్తిని బలవంతుడిగా చేస్తుంది. ఏమిటది? ఆత్మవిశ్వాసం. కష్టమైన పనులు కూడా ఈజీగా చేసుకుంటూ గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించుకుంటూ ముందుకెళ్ళాలంటే నాలో రావాల్సింది, నాకు కావాల్సింది ఏమిటది? ఆత్మవిశ్వాసం. మన జీవితంలో మనం ఏదో సాధించాలనుకుంటాం. డాక్టర్ అవ్వాలనుకున్నారు, అయిపోయారు. ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, అయిపోయారు. డబ్బు సంపాదించాలనుకున్నారు, సంపాదించేశారు. పెద్ద స్థాయికి వెళ్ళాలనుకున్నారు, అయిపోయారు. ఇల్లు కట్టాలనుకున్నారు, కట్టేశారు. చివరికి ఏంటి? ఆ తర్వాత ఉన్నదే
మరణం, చనిపోతాం. చనిపోయిన తర్వాత మన డబ్బు మనతో వస్తుందా? ఏమీ రావు. ఏదైతే సాధించావో ఎన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే. అందుకే అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాడు, నేను చనిపోయిన తర్వాత నా శవపేటిగా బయటికి నా చేతులు పెట్టండి, నేను ప్రపంచాన్ని జయించినా కానీ ఏమీ తీసుకుని వెళ్ళటం లేదు. పర్మనెంట్ సక్సెస్ ఏంటి మరి? శాశ్వతంగా పరలోకంలో స్వర్గాన్ని సాధించడం. ఎవరైతే పరలోకంలో స్వర్గాన్ని సాధించాడో అతనే రియల్ విన్నర్. మనందరి సృష్టికర్త ఏకైక దైవాన్ని మనం తెలుసుకోవాలి, ఆయనకి విధేయత చూపాలి. ఆయన ఇచ్చిన ధర్మం ప్రకారంగా జీవితం గడిపితే మనం పరలోకంలో శాశ్వతంగా విన్నర్గా మారగలుగుతాం.